హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వింటర్లో మనకి సీజనల్ వెజిటబుల్ కాలీఫ్లవర్ కదా, ఆల్రెడీ తిన్నారా? నేనైతే 2 టైమ్స్ తిన్నాను. మళ్ళీ కుక్ చేస్తున్నాను. ఎలా కుక్ చేయాలంటే చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో తగినంత ఆయిల్ వేసి మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చక్కగా సాట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఒకసారి గరిటె పెట్టి అటు ఇటు తిప్పేసుకోవాలి. కాలీఫ్లవర్ నాకైతే ఇష్టము. నాకు ఇలా చేసుకొని తింటే ఏదో చికెన్ తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కుక్ చేసుకుని అవంతా సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేనైతే ఒక టమాటో వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ పువ్వుకి ఒక టమాటో వేసుకున్నాను. దాన్ని కూడా ఫైన్గా చాప్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఆనియన్స్, టొమాటో అవన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు చూసుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా అటు ఇటు కలుపుకొని తిప్పుకోవాలి. అది కూడా అయిపోయిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత పసుపు వేసుకోవాలి. మీరు కూడా పువ్వు సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వేసుకోవాల్సింది. వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిలింగ్ వాటర్లో ఈ కాలీఫ్లవర్ పువ్వులు సపరేట్ చేసేసి వేస్తాం కదా, అలా చేస్తే మనకి పురుగులు అవి ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న కాలీఫ్లవర్ని నీట్గా ఈ కర్రీలో కలిపేయాలి. కలిపేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి అలా పెట్టాలి. క్లోజ్ చేసి అలా పెట్టి సిమ్లో మీడియంలో పెట్టేసి అలా లిడ్ క్లోజ్ చేసి అలా కొంచెంసేపు ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి తిప్పుకొని మన టేస్ట్కి తగినట్టుగా కారం, నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. వేసుకొని మొత్తం తిప్పేసుకొని కలిపేసుకొని మూత పెట్టేస్తే ఒక 15 మినిట్స్ మీడియంలోనే అలాగే వదిలేస్తే మంచిగా దాంట్లో ఉన్న మసాలా అంతా అబ్జర్వ్ అవుతుంది. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, గరం మసాలా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ ఒక చిన్న కప్ వాటర్ కూడా పోసాను, కాలీఫ్లవర్ బాగా కుక్ అవుతుందని. ఇంత వీడియో. బాయ్.